వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నం 22వ వార్డు జాలార్ల వీధిలో స్థానిక పట్టణ టీడీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సామాజిక పెన్షన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వైసీపీ అసమర్థ పాలన, ఎన్డీఏ కూటమి సమర్థ పాలన గురించి ప్రజలకు వివరించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మింటే పాదసారథి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోడనాగేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్లు రాని వారికి క్రొత్త పెన్షన్లు మంజూరుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ రోజు మనం భీమవరం పట్టణంలో 20 వార్డులో మనం ఉన్నాం. ఈ రోజున మరి ఒక ప్రత్యేకత కూడా ఉంది. నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మన మహనీయులు త్యాగజనులైన పుట్టి శ్రీరాములు గారికి కూడా ఘనంగా నివాళులు అర్పించి ఈ రోజున ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే బయటకు రాలేరో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 22వ వార్డులో మనం ఉన్నాం. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మేము పిల్లల మీద ఆధారపడకుండా మందుల కోసం కానీ, ఎందుకంటే 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి. ఉచిత బస్సు ఉంది శ్రీశక్తిలో. అలాగే పిల్లలకి మరి ప్రతి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటారో అందులో కూడా వాళ్ళకి మరి స్కూల్ 15,000 పట్టడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలని ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా హ్యాపీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన మరి 22వ వార్డులో అక్కడ వార్డు ప్రెసిడెంట్లు కానీ, అలాగే మరి పట్టణ అధ్యక్షులు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ పెన్షన్లు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకై పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా సందర్భంగా మరి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే గౌరవనీయులు సీనియర్ నాయకులు మెంటే పాదసారథి గారు, కోలనాగేశ్వరరావు గారు, యువతవాదాలు ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పుట్టి శ్రీరాములు గారికి ఘన నిర్వహణలు అందజేసి అనంతరం మరి 22వ వార్డు పెన్షన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి నిజంగా పుట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవ ఎల్లలేని సేవ. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున నందమూరి తారక రామారావు గారు కానీ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అలాగే మరి ఈ రోజున ఎన్టీఆర్ పెన్షన్స్ అనేవి కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో పొద్దున్న 6 గల ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టేస్తున్నారు. ఈ రోజున మేడం గారు సీతారామలక్ష్మి గారు వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా 6 వచ్చి మాకు పెన్షన్లు అందిస్తున్నారని ఇది వరకు వాలంటరీ వ్యవస్థ ఉన్న దానికంట ఇప్పుడు నిజంగా ఇంకా మెరుగ్గా మాకు పెన్షన్లు వస్తున్నాయి. మేము నెతుక్కోకలేకుండా మమ్మల్ని నెతుక్కుని వచ్చి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఆయన 100 ఏళ్లు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నాం. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం సంక్షేమాలు అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ కార్తీక మాసం కావడంతో ఆలయానికి దాదాపు 20 నుండి 25,000 మంది పైబడి భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 110 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మొంతా తుఫాను వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని, పంటకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ అధికారులు గతంలో వారం రోజుల వరకు పంటల నష్టాన్ని అంచనా వేసేవారని, కానీ ఇప్పుడు 2 రోజుల్లో హడావుడి పూర్తి చేస్తున్నారన్నారు.
అన్నదాత సుఖీభవ పథకంలో ఇవ్వాల్సిన నగదును వెంటనే కౌలు రైతులకు అందివ్వాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల వచ్చినటువంటి తుఫాను వల్ల ప్రభుత్వం చర్యలు చాలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి. ఒకటి, ఇప్పటి వరకు పంట వేసిన తర్వాత నెల రోజుల్లో ఈ క్రాప్ చేయాలి, కానీ ఈ క్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవలా. ఈ క్రాప్ పూర్తవ్వకపోతే మేము నష్టపరిహారం ఇవ్వం, పంట రుణాలు ఇవ్వం, పంటల బీమా కూడా ఇవ్వమంటారు. కాబట్టి ఈ క్రాప్ చేయని నేరం ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖది. ఆ శిక్ష మాత్రం కౌలు రైతులకి వేస్తున్నారు. ఇది ఏమాత్రం అంగీకరించే ప్రశ్నే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 3వ తారీఖు కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నాం. రెండో విషయం ఏమంటే 33% పంట పోతే నష్టపరిహారం రాయమని గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే 33% పోతే మిగతా 60% సుమారుగా పంట మిగిలిన్నా మేము రాస్తామని అర్థం. కానీ ఈ 33% పంట పోతే నష్టపరిహారం రాస్తే ఆ సర్వే నెంబర్లో ఉన్న మిగతా ధాన్యాన్ని మేము కొనమని చెప్తున్నారు. ఇంతకంటే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే 33% రాస్తారు, 60% మిగిలిన ధాన్యాన్ని మీరు కొనరనమాట. అంటే పైగా ఇంకొక తుఫాన్ ఏమన్నా వస్తే ఈ సంవత్సరం మేము అప్పుడు నష్టపరిహారం కూడా ఇవ్వన్నారు. అంటే ఇంకో తుఫాన్ రావాలనుకుంటున్నారేమో, నష్టపరిహారం ఎగ్గొట్టాలనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లేదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ క్రాప్తో సంబంధం లేకోకుండా వాస్తవంగా పంట సాగు చేసే వాళ్ళని గుర్తించి ఆ పొలాలకు వెళ్ళి జియో ట్యాగ్ చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అది భూ యజమానికి కాకుండా వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదారుల పేరుతో రాయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాత ప్రభుత్వం దుర్మార్గమైంది. ఆయన దుర్మార్గమైన చట్టం చేశాడు. మేము చాలా మానవతామూర్తులు అని చెప్పేసి ఊరు వాడ మోగారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సీజన్లు అయిపోయినాయి. ఇప్పటి వరకు పాత చట్టాన్ని మార్చలేదు. అన్నదాత సుఖీభవ ఒక్క కౌలు రైతుకు కూడా ఇవ్వలేదు. అంటే వ్యవసాయం సాగు చేయని భూ యజమానులు పట్టణాల్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి మీరు 10,000 రూపాయలు ఇస్తారు, కానీ ₹1 కూడా కౌలు రైతులు ఈ అన్నదాత సుఖీభవ వేయలేదు. అంటే మీ ప్రభుత్వం కౌలు రైతుల ఎట్లాంటి కర్కశమంగా వ్యవహరిస్తూ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఈ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇచ్చి ₹1,00,000 కొంతమందికి ఇచ్చి అబ్బో మేము బోల్డ్ అంత చేస్తున్నాం అన్నాడు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం మార్చరు, అన్నదాత సుఖీభవ ఎవరు, పంట రుణాలు ఎవరు, పంటల నష్టపరిహారం కానీ పంటల బీమా కానీ ఎవరు. అంటే ఏరు దాటేదాకా ఏటి మల్లయ్యాను, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య సొంతంగా ఇవాళ జనసేన కానీ, తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. ఈ జిల్లాలో 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే కార్డులు 54,000. అందులో కూడా కొంత బోగస్ కార్డులు ఉన్నాయి. ఈవేళ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఇస్తానని చెప్తున్నా కౌలు రైతుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భూమిని, ఇక్కడ ఉన్నటువంటి భూమిని 80% భూమిని కౌలు రైతులు సాగు చేస్తూ ఉంటే నువ్వు ఇచ్చే కార్డులే తక్కువ, అందులో ఇచ్చే పరిహారాలే తక్కువ. అందుచేత ఏది ఏమైనా ఖచ్చితంగా కౌలు రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాలు ఇవ్వాలి. అంతేకాదు రుణ సౌకర్యం కల్పించాలి. ఈరోజు ఈ జిల్లాలో సుమారు ఎక్కువ శాతం భూమి కౌలు రైతులు సాగు చేస్తున్న పంట నష్ట పరిహారం జరిగింది, వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగే 2024 రైతు భరోసా ఏదైతే ఉందో అది ఎగ్గొట్టారు. 2025 కూడా ఇస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది. ఇక 2 నెలలు మాత్రమే ఉన్నది. అలాగే కేరళ ప్రభుత్వం ₹900 ఒక కింటా ధాన్యం మీద బోనస్ ఇస్తూ ఉంది. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ₹500 బోనస్ ఇస్తూ ఉంది. ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేత ఏది ఏమైనా ప్రభుత్వం ఈ కౌలు రైతులను ఆదుకుంటే ఈ దేశంలో ప్రజలకు తిండి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి, లేకపోతే పెద్ద ఉద్యమం జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలోని అప్పికట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో నల్లమడవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వాగు ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దిగువ గ్రామాల ప్రజలు వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం.
మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న నిమ్మల. పాలకొల్లు మండలం దగ్గులూరులో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి. సింగరాయకొండ మండలంలో తుఫాను బాధితులను పరామర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. సీఎం ముందు చూపు వల్లే రాష్ట్రం పెద్ద విపత్తు నుండి బయటపడిందని వ్యాఖ్య. దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు ప్రజలు కూడా క్షమించరు. మాజీ మంత్రి అంబటి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.